హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామలి. ఈరోజు శుక్రవారం పూజ అందరూ బాగా చేసేసుకున్నారా? నేనైతే 2 వారాల నుంచి శుక్రవారం పూజ వీడియోస్ అయితే పెట్టట్లేదు కదండి, కుదరలేదన్నమాట. లేడీస్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ శుక్రవారం మళ్ళీ నేను అమ్మవారికి క్షీరాన్నం ఉండి నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను అనమాట. 2 వారాల తర్వాత ఆవు పాలతో క్షీరాన్నం అయితే వండుకున్నాను. ఇలా అమ్మవారికి పరమాన్నం ఉండి పెట్టి నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకుని ఉంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీకు కూడా అలాగే ఉంటుందా? ప్రతి శుక్రవారం కూడా ఇలాగ వీలైనన్ని రోజులు పరమాన్నం అయితే వండి పెట్టుకుంటాను, అమ్మవారికి చాలా ఇష్టమని. శుక్రవారం పూజలో అయితే ఇలా పరమాన్నం నైవేద్యం పెట్టుకుని శ్రీ మహాలక్ష్మి అష్టకం కనకదార స్తోత్రం అయితే చదువుకుని పూజ ముగించుకుంటాను. కనకదార స్తోత్రం 42 రోజుల పాటు దీక్షగా చదువుకుంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి. నేనైతే ఒక్కసారి అలా చదువుకున్నాను, కానీ లాస్ట్ ఒక వారం రోజులు అయ్యేసరికి నాకు ఇంకా కుదరలేదనమాట. మళ్ళీ మానేయాల్సి వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో కూడా ఎవరైనా కనకదార స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఎటువంటి నియమాలు ఉంటాయి అన్నీ కూడా ఒక వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను. కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి ఖచ్చితంగా. కనకదార కుదిరినప్పుడల్లా చదువుకోండి. శుక్రవారం అనే కాదు, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు దేవుడి నామస్మరణ చేసుకుంటూ కనకదార చదువుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సో ఫ్రైడే పూజ అయితే శుక్రవారం పూజ నాకైతే ఇలా కంప్లీట్ అయింది. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి అయితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.